హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డైరీ ఇన్ఫో ఛానల్. ముందుగా అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇప్పటికే డైరీ మామూలుగా ఈ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ కంప్లీట్ అయింది. మీ అందరు సపోర్ట్ ఉండకపోతే నేను ఎన్నాళ్ళు కంటిన్యూ అయ్యేవాను కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మన దేశీయ ఆవుల గొప్పతనం. ఎందుకంటే ఫ్రెండ్స్, మన వాళ్ళు చాలామంది ఆవుల ఫారాల కోసం పోయి హెచ్ఎఫ్లు, జెర్సీలు ఇలాంటివి తెచ్చుకుంటున్నారు ఫ్రెండ్స్. అయితే నేను ఇవాళ చెప్పదలుచుకుందంటే ఫ్రెండ్స్, మనం అదర్ కంట్రీస్ యానిమల్స్ జోలి వెళ్ళేదానికన్నా కూడా, అంటే మిల్క్ ఈల్డింగ్లో హెచ్ఎఫ్ ఇచ్చే పాలు ఏది ఇవ్వదు. హెచ్ఎఫ్ మామూలు పూటకి 15 లీటర్లు 20 లీటర్లు ఇవ్వగల సామర్థ్యం కూడా ఉన్న ఆవులు దొరుకుతాయి. బట్ కొంతమంది ఏంటంటే జెర్సీలు కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలా జెర్సీలు మెయింటైన్ చేసే బదులు ఫ్రెండ్స్, మన దేశీయ ఆవులు మెయింటైన్ చేస్తే మనకి పాలు ఎక్కువ రేట్ డిమాండ్గా అమ్ముకోవచ్చు. ప్లస్ చూస్తున్నారు కదా ఇవి ఎంత అందంగా ఉందో. ఇలాగా మనం దేశీయ ఆవుల ఫారం కూడా మెయింటైన్ చేసి, అంటే వేరియేషన్ చెబుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే హెచ్ఎఫ్ పాలు కానీ జెర్సీ పాలు కానీ మీరు ఎక్కడ అమ్ముకున్నా కానీ మ్యాక్సిమం సెల్లింగ్ రేటు 40 రూపీస్ దాకా ఉంటుంది. ఇది మనకు 120-140 రూపీస్ కూడా అమ్ముతున్నారు హైదరాబాద్ లాంటి మార్కెట్లో దేశీయ ఆవు పాలు. సో మనం దేశీయ ఆవు పాలు మార్కెట్ చేసుకుంటే ఇది అన్లిమిటెడ్ మార్కెట్ ఫ్రెండ్స్. సో ఇందుకని చెప్తున్నాను. ఇవాళ నుండి మన వీడియోలో ఏంటంటే, మన ప్రతి ఒక్క లోకల్ బ్రీడ్ అండ్ మన దేశీయ యానిమల్ అది ఎన్ని లీటర్ల పాలు ఇవ్వగలిగిద్ది అనే దాని గురించి చెప్తాను. అండ్ రెండోది వాటి ఉపయోగాలు కూడా చెప్తా ఫ్రెండ్స్. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మన లోకల్ దేశీ బ్రీడ్. ఇది వచ్చేసరికి ఏంటంటే కాంక్రీజ్. ఇది గుజరాత్లో నుండి వచ్చింది ఫ్రెండ్స్ బ్రీడ్. ఇది గుజరాత్లో ఎక్కువగా ఉంటుంది. ఈ కాంక్రీజ్ అని దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే ఫ్రెండ్స్, ఈ యానిమల్స్ గుజరాత్లో కాంక్రీజ్ అనే మండలంలో ఎక్కువగా కనిపిస్తాయి. సో ఆ కాంక్రీజ్ అనే మండలంలో ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి ఆ మండలం పేరు మీదుగా దీనికి కాంక్రీజ్ అనే పేరు వచ్చింది ఫ్రెండ్స్. దీనికి సో మచ్ ఆఫ్ పేర్లు ఉన్నాయి. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి చూడండి, మీకు ఇంకా మంచి అవేర్నెస్ అనేది వస్తుంది. అండ్ రెండోది ఫ్రెండ్స్, దీని గురించి చెప్పుకోదలుచుకుంటే, ఇది అందరికీ తెలిసిందే. మీరు బాహుబలి సినిమాలో దీన్ని ఎక్కువగా చూస్తారు. ఈ యానిమల్స్తో ఫైట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ యానిమల్స్ ఏంటంటే ఫ్రెండ్స్, బాగా ఎక్కువగా పెద్ద పెద్ద కొమ్ములతో ఉండి భలే చూడటానికి అందంగా ఉంటాయి. ఇవి మెయిల్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి వ్యవసాయానికి అండ్ అందాల పోటీలకి వీటికి పనిచేస్తాయి. చూడండి ఎంత అందంగా కూడా ఉంటుందో. ఇది చాలా ఫ్రెండ్లీ ఆవు అండ్ మంచి అందంగా కూడా ఉండే ఆవు ఇది. అండ్ ఈ ఫీమేల్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు పాలకు చాలా బాగుంటుంది. ఇందులో మంచి మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి ఈ మన దేశీయ ఆవు పాలలో. ఇది ఫీమేల్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మన ఇవి పూటకి 8 లీటర్ల పాలు ఇవ్వగలిగే సామర్థ్యం ఉంటుంది. 6 నుండి 8 లీటర్ల మిల్క్ అనేది పిండగలుగుతుంది. ఇదే కనుక మనం కొద్దిగా క్వాలిటీ బ్రీడ్స్ డెవలప్ చేసుకుంటే మనకు పూటకి 10 నుండి 12 లీటర్లు పిండగలిగిన ఆవులు కూడా ఉన్నాయి ఇందులో. అండ్ ఈ బ్రీడ్ యానిమల్స్ మన బెటర్ ఏంటంటే ఫ్రెండ్స్, హెచ్ఎఫ్ జెర్సీలతో పోలిస్తే అవి మేల్స్ పుడితే మనం దీన్ని వ్యవసాయానికి అమ్ముకోలేము. ఇందులో ఏంటంటే మనకి మేల్స్ పుడితే వ్యవసాయానికి అనుసంధానంగా వ్యవసాయానికి కానీ లేదా అందాల పోటీకి కానీ అలా తీసుకెళ్తూ ఉంటారు. ఫీమేల్స్ కూడా దీని కొమ్ములు చాలా బారుగాను లెంతీగా ఉండి చూడటానికి మన ఒంగోలు జాతిలాగా ఉంటుంది. కానీ ఒంగోలు జాతి మీద కన్నా కూడా ఇది చాలా అందంగా ఉంటుంది. ఇది గుజరాత్ అండ్ పాకిస్తాన్ ఇలా చాలా నార్త్ ఇండియాలో మనకు చాలా ఏరియాలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది. బట్ ఇది మిల్క్ ఈల్డింగ్ కూడా చాలా బాగుంటుంది, వ్యవసాయానికి పనికొస్తుంది అండ్ చాలా భారీ శరీరం కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ రెండోది ఫ్యాట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, దీంట్లో మామూలుగా యావరేజ్గా 4 నుండి మొదలు పెట్టుకొని 6.5, 7 దాకా ఫ్యాట్ కంటెంట్ కూడా ఉంటుంది మిల్క్లో. సో మనం లోకల్ కేంద్రాలకు పోసుకున్నా కానీ మనకి యావరేజ్గా సగటున 35 రూపాయలు 40 రూపాయల దాకా కూడా రేటు పడే ఆస్కారం ఉంది. అండ్ మనం లోకల్ మార్కెట్ కనుక చేసుకోగలిగినప్పుడు దీని పాలు మనకి 100 రూపాయల నుండి మొదలు పెట్టుకొని 120 రూపాయలు 200 రూపాయలు మార్కెట్ చేసుకునే వాల్యూ కూడా ఉంది. సో అంటే ఎందుకు చెబుతున్నానంటే, మనకి ఇమ్యూనిటీ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఇమ్యూనిటీ గురించి అండ్ మామూలు హెల్త్ గురించి అందరూ కేరింగ్ అనేది ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది. సో ఇప్పుడు దేశీయ ఆవు పాలని చాలా మంచి మార్కెట్ ఉంది గురించి చేసుకునే వాళ్ళు ఉంటే. అండ్ ఇది మనకి చాలా ఫ్రెండ్లీ బ్రీడ్ కూడా. చూడండి మనకి మనిషికి ఎంత చక్కగా ఫ్రెండ్లీగా ఉందో. ఈ వీడియో నాకు బాగా నచ్చింది, అందుకే ఇది యూట్యూబ్లో పోస్ట్ చేసా ఫ్రెండ్స్. సో ఈ బ్రీడ్ కనుక ఎవరైనా చూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా చక్కని బ్రీడ్ ఫ్రెండ్స్. అండ్ మన దేశీ బ్రీడ్లో దీనికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే, మ్యాస్టైటిస్ని తట్టుకోగల సామర్థ్యం దీనికి బాగా ఉంటుంది. సో మనకి తొందరగా వీటికి పొదుగు వాపరాదు. అండ్ టెంపరేచర్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇది మనకి 45 నుండి 50 డిగ్రీస్ టెంపరేచర్ను కూడా మన బ్రహ్మాండంగా తట్టుకుంటుంది. సో మనకి ఇది డైరీ ఫామ్ యానిమల్స్లో పెంచాలన్నా కానీ ఇది చాలా చక్కని బ్రీడ్. అండ్ దీనికి సెమన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఒకవేళ మనం ఈ ఆవులను కొనలేమనుకున్నప్పుడు ఏంటంటే,
మనకు లోకల్ సెవెన్ బ్యాంక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో దీన్ని సెవెన్ డెవలప్ చేసే వాళ్ళ నెంబర్ కూడా పెట్టా ఫ్రెండ్స్. అండ్ నేను ఫ్యూచర్లో దీని సెవెన్ అన్ని ఏరియాలో అవైలబిలిటీ ఉండేలా, మన తెలుగు రాష్ట్రాల్లో అవైలబిలిటీలో ఉండేలాగా వాళ్ళ సెవెన్ బ్యాంక్ వాళ్ళతో కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, అది చాలా బాధాకరమైన విషయం. మనకి యానిమల్ పాపులేషన్ అనేది రోజు రోజుకి పడిపోవడానికి కారణం ఏంటంటే అదర్ కంట్రీస్లో కానీ అండ్ అదర్ స్టేట్స్లో కానీ ఏంటంటే, ఒక రైతు దగ్గర మంచి పాలు ఇవ్వగలిగిన యానిమల్స్ ఉన్నాయి అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఒక స్పెషల్, అంటే మన జాబ్ ఎట్లా ఉంటుందో అలా నెలకి ఒక 50,000 30,000 అలా ప్రోత్సాహం ఇచ్చి అధిక పాలు ఇవ్వగలిగిన యానిమల్స్ పెంచేవాళ్ళని అంటే రైతులు సపోర్ట్ అనేది చేస్తున్నాయి. మనకి గుజరాత్ కానీ హర్యానా కానీ ఇలా చింది అండ్ పంజాబ్ ఏరియాల్లో అలాగే గవర్నమెంట్ నుండి మంచి సపోర్ట్ ఉండటం వల్ల బాగా జరుగుతుంది. బట్ మన ఏరియాలో ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, మన గవర్నమెంట్ నుండి రైతుకి మినిమం వచ్చే ఫెసిలిటీస్ కూడా లేవు. ఒకప్పుడు దానా సప్లై చేసేవాళ్ళు, అది కూడా మానేశారు. సైలేజ్ సప్లై ఆపేశారు. అండ్ మిషన్ సబ్సిడీ మీద వచ్చాయి, ఇప్పుడు ఆ సబ్సిడీ ఆపేశారు. ఇలా సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మన పాడి రైతులు ఎదుర్కొంటున్నారు ఫ్రెండ్స్. సో ఇలాంటి కండిషన్స్లో నేను చెప్పదలుచుకుందంటే, మనం ఈ వీడియో షేర్ చేస్తే ఎవరో ఒక గవర్నమెంట్ అధికారి, మన దీనికి సంబంధించిన అధికారి చూసి మన కష్టాలు అనేది ఎవరైనా తెలుసుకుంటారని చెబుతున్నారు ఫ్రెండ్స్. సో ఇవాళ పాడి రైతులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అది మిల్క్ శాతం గురించి కానీ, పాల కేంద్రాల్లో శాతం పడకపోవడం, అండ్ పాలు మంచి ధర లభించకపోవడం ఒకటి, అండ్ లోకల్ మార్కెట్ ఫెసిలిటీస్ లేకపోవడం. ఇప్పుడు మన హర్యానా కనుక పోతే ఫ్రెండ్స్, అక్కడ హార్లిక్స్ కంపెనీ వాళ్ళు కానీ లేదా నెస్లే కంపెనీ వాళ్ళు కానీ వీళ్ళే లోకల్ పర్చేజ్ చేస్తారు. ఇక్కడ మనకు ఆ పర్చేజ్ ప్రాబ్లం ఎలాంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి, సో గవర్నమెంట్ ఇప్పటికైనా పాడి రైతులని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని చేస్తే మంచిది, లేకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ ఆవు, దీనికి లంపీ వైరస్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే ప్రస్తుతానికి ఆవుల్లో చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఈ ఫ్యూ మంత్స్ నుండి ఇది చాలా ఏరియాలో ఉంది. ఇది స్టార్టింగ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఒడిస్సాలో అనేది మనకి ఈ వైరస్ అనేది ఫైండ్ అవుట్ చేశారు. ఒడిస్సా నుండి మొదలు పెట్టుకొని వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ వెస్ట్లో ఇప్పుడు చాలా భయంకరంగా ఉంది ఇప్పుడు ఈ వైరస్. కొన్ని వేల ఆవులకి ఇప్పుడు ఈ వైరస్తో బాధపడుతున్నాయి. ఇది వచ్చినప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, మనకి మామూలుగా గజ్జిగా మొత్తం ఒళ్ళంతా కురుపులు వచ్చేస్తుంది. కొన్నాళ్ళకి ఏంటంటే ఆ కురుపు పగిలి నెత్తురు వచ్చేసి ఇది అవుతుంది. దీనివల్ల ప్రమాదం అయితే ఏం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే 100 ఆవుల్లో మహా అయితే 1 or 2 ఆవులు చనిపోతాయి. అది కూడా ఏంటంటే అధిక రక్తస్రావం అవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల. ఇది వచ్చినప్పుడు సింటమ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇలా ఒళ్ళంతా గజ్జిగా వచ్చేస్తుంది. అండ్ రెండోది వచ్చేసరికి యానిమల్ బాడీ ఎప్పుడు యానిమల్ బాడీ అనేది జ్వరం ఉంటుంది ఫ్రెండ్స్ బాడీలో. సో దీనికి ఏంటంటే ఫ్రెండ్స్, హోమియోలో చాలా చక్కని మెడిసిన్ అనేది ఉంది. మనకి ఆ మెడిసిన్ కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇస్తా ఫ్రెండ్స్, చూడండి హోమియో మెడిసిన్. అండ్ మనకి ఇవి వచ్చినప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు ఫ్రెండ్స్. బట్ అయితే ఏంటంటే ఈ పగిలినప్పుడు నెత్తురు కారుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఈగలు అవి వీటి మీద వాళ్తే ఆ ఈగలు పెట్టిన గుడ్లు వల్ల మనకు పురుగు పట్టేసి డ్యామేజ్ అయిపోయే ప్రాబ్లం ఉంటుంది. బట్ అయితే ఏంటంటే ఈ వైరస్ వచ్చినప్పుడు కొద్దిగా ఆ ఈత మొత్తం పాలు దెబ్బతినిద్ది ఫ్రెండ్స్. అండ్ యానిమల్ సెట్ అవడం కూడా కొద్దిగా టైం పట్టుద్ది. బట్ అయితే ఏంటంటే మనుషులకైతే ఇలాంటి ఏం హార్మ్ఫుల్ లేదు. కానీ ఈ వైరస్ని చాలా దుష్ప్రచారం చేస్తున్నారు ఫ్రెండ్స్, ఇది కరోనా వైరస్ ఇలాగా యానిమల్కి వస్తుందని. సో ప్లీజ్ ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది కరోనా వైరస్ కాదు, దీన్ని లంపీ వైరస్ అంటారు. ఇది మనకు చాలా ఏళ్ళ నుండి ఉంది. కాట ఏంటంటే మనకు అంతకుముందు ఒడిశా నుండి ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే ఉండేది. ఈ సంవత్సరం ఈస్ట్ వెస్ట్ గుంటూరు, ఒంగోలు ఏరియాలో కొద్దిగా ఎక్కువగా కనపడుతుంది ఇది. సో ఈ మెడిసిన్ దీనికి ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఎక్స్టర్నల్గా మామూలుగా స్ప్రేలు అనేది వాడుకోవాలి ఫ్రెండ్స్. ఈగలు వాడకుండా దీనికి స్ప్రే వాడుకోవాలి, పుండ్లు నయం అవ్వడానికి, స్కిన్ ఇన్ఫెక్షన్ నయం అవ్వడానికి. అండ్ మనకి పుండ్లు మానడానికి వీటికి నార్మల్ ఇంజక్షన్లు వాడతాము. అండ్ ఇంటర్నల్గా హోమియో మెడిసిన్ వాడితే వెంటనే ఇది మానిపోతుంది ఫ్రెండ్స్. ఆ హోమియో మెడిసిన్ కూడా మీకు కింద నేను ఆల్రెడీ వాడి చూశాను మా తెలిసిన ఆవుకు వస్తే. సో చూడండి మొత్తం మానిపోయినాయి. సో అది కూడా మీకు పెడతా ఫ్రెండ్స్, చూడండి. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి కూడా రాంగ్ ప్రచారం అనేది చేయద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే నిన్న ఎవరో స్టూపిడ్ ఫేలో కరోనా వైరస్ కోడికి వచ్చిందని చెప్పి పెట్టాడు. యాక్చువల్లీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో బర్డ్ ఫ్లూ ఉంది, దాన్ని కరోనా వైరస్గా చిత్రీకరించడం వల్ల ఇవాళ పౌల్ట్రీ ఫార్మర్స్ చాలా చెప్పాలంటే ఊరేసుకునే పరిస్థితికి వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే 100 రూపాయలు ఖర్చు పెట్టి కోని పెంచితే 70 రూపాయలకి 60 రూపాయలకు కూడా కొనేవాళ్ళు అడిగారు. సో మీ సొంత డబ్బుల కోసం, మీకు వచ్చే ఏదో ఆదాయం కోసం ఇలాంటి రాంగ్ మెసేజ్ మాత్రం ఫార్వర్డ్ చేయొద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దయచేసి ఇలాంటి రాంగ్ ప్రచారం చేసే యూట్యూబర్స్కి మాత్రం నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్లీజ్ కరోనా వైరస్ అనేది యానిమల్స్కి లేదు, ఇది లంపీ వైరస్. చూడండి లంపీ వైరస్ అంటే ఇట్లా వస్తుంది.
దీనికి మెడిసిన్ ఉంది. దీనివల్ల మనుషులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది ఓన్లీ ఫర్ ఆవుల్లో మాత్రమే వస్తుంది. ఇది ఆవుల్లో మాత్రమే వస్తుంది. ఇది ఒక స్కిన్ డిసీజ్ అంతే. మనకెట్ట గజ్జి ఇలాంటివి వస్తాయో అలాగా ఒక స్కిన్ డిసీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ